హాయ్ అందరికీ నమస్కారం. మన చుట్టూ పచ్చదనం ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. ఆ పచ్చదనం మనమే సృష్టించుకుంటే మనసు ఇంకెంత హాయిగా ఉంటుంది. చెట్లు మొక్కలు మనకు కేవలం ఆక్సిజన్ ఇచ్చే జీవులు కాదు, అవి మన ఆరోగ్యానికి రక్షకులు. మొక్కలు నాటడం అందరికీ తెలుసు, అయితే ఏ మొక్కను ఎక్కడ నాటాలో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం అందుబాటులో ఉండే పాఠశాలలు, ఇల్లు, రహదారులు, టెర్రస్ మొదలగు ప్రదేశాలలో ఏ మొక్కలు నాటాలో వివరంగా తెలుసుకుందాం. చివరిలో చిట్కాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. పిల్లలు ఎక్కువగా సమయం గడిపే ప్రదేశం పాఠశాల. ఇక్కడ నీడ ఇవ్వగలిగే, ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే చెట్లు అవసరం అవుతాయి. సో ఇక్కడ నాటవలసిన మొక్కలు వేప చెట్టు. ఇది మంచి నీడ ఇస్తుంది, గాలిని శుభ్రపరుస్తుంది. కానుగ చెట్టు ఆకుపచ్చగా ఉండే చెట్టు, పర్యావరణానికి మంచి మిత్రుడు. ఈ మొక్కలు వేసవిలో చల్లని నీడను ఇస్తాయి, పిల్లలకు ఆటల సమయంలో ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటి చుట్టూ సీట్లు ఏర్పాటు చేస్తే మైదానాలు ఎంతో ఆకర్షణీయంగా మారతాయి. ఇంటి వెనుక భాగం అంటే బ్యాక్ యార్డ్ మానవుల ఆరోగ్యానికి ఒక చిన్న ఉద్యానవనం కావచ్చు. ఇక్కడ మీరు ఇలా పండించవచ్చు: పండ్ల చెట్లు, నిమ్మకాయ, మామిడి, జామ, సపోటా, అరటి. ఇవి తినడానికి మాత్రమే కాదు, ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారానికి కూడా సహాయపడతాయి. పూల మొక్కలు, పారిజాతం, మల్లె, గన్నేరు, నందివర్ధనం. వీటి వాసన మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందబ్బా, కీటకాలను దూరంగా ఉంచుతుంది. ఇతర ఉపయోగకర మొక్కలు: మునగ, కరివేపాకు, కొబ్బరి చెట్టు, వేప, మెహందీ. ఇవి అన్ని వంటింటికి ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మన పట్టణాలు, గ్రామాలలో రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ నాటే చెట్లు వేప, రావి, మర్రి చెట్టు, కానుగ. ఈ చెట్లు పెద్దగా పెరిగి వాహనాల పొల్యూషన్ తగ్గిస్తాయి, పక్షులకు నివాసంగా మారతాయి. పచ్చదనం వల్ల రహదారులు మరింత అందంగా కనిపిస్తాయి. మీ ఇంటి పైకప్పు లేదా బాల్కనీ ఖాళీగా ఉందా? అక్కడ చిన్న చిన్న కుండీలలో కూరగాయల తోటను పెంచండి. కొన్ని మంచి ఆలోచనలు: టమాటో, గుమ్మడి, బీన్స్, పుదీనా, కరివేపాకు, తులసి, తోటకూర, పాలకూర, ముల్లంగి కూర. ఇవి పెంచడానికి పెద్దగా ఖర్చేం అవసరం లేదు. ఇంట్లో వేసే కూరగాయలు పెస్టిసైడ్ లేని స్వచ్ఛమైన కూరగాయలు. అలాగే ఈ మొక్కలకు రోజు నీళ్లు పోయడం ద్వారా మనకు మంచి వ్యాయామం అవుతుంది. అంతేకాకుండా మీ ఇంటి పైకప్పు ఎండకు బాగా తాపి వేడిగా మారుతోందా? అక్కడ మొక్కలు పెంచితే అవి వడదెబ్బను తగ్గిస్తాయి, ఇంటి టెర్రస్ ను చల్లగా ఉంచుతాయి. పట్టణాల ఉష్ణోగ్రతలు తగ్గించడంలో ఇవి గొప్ప సహాయకులు. మొక్కలు నాటేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ మొక్కకి తగిన ప్రదేశం, తగినంత వెలుతురు ఉందా లేదా చూడాలి. నీటి సరఫరా సులభంగా ఉండేలా చూడాలి. వాటిని సంరక్షించడానికి ప్రతిరోజు 10 నిమిషాల సమయం కేటాయించాలి. చివరగా, పచ్చదనం పెరగాలి అంటే మనం ప్రతి ఒక్కరం బాధ్యత వహించాలి. ఒక మొక్క నాటి మన జీవితాన్ని పచ్చగా, ప్రశాంతంగా మార్చుకోవచ్చు. ఇలా మనం మనకు కావలసిన స్వచ్ఛమైన గాలిని, మన భూమిని, మన భవిష్యత్తును కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.